ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రవర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ చక్రవర్తి గారు, రీసెంట్ గా LCD ఇన్వెస్ట్మెంట్ షేర్స్ ఏం జరిగిందో చూసాం. ₹3 నుంచి అక్టోబర్ 29th నాడు 2,45,000 2,30,000 చేరుకుంది. ఇప్పుడు మొత్తానికి అయితే ఒక 3.5 లక్షల దగ్గర ఏమో ట్రేడ్ అవుతుంది. దీనికి సంబంధించి మీ సోషల్ మీడియా అకౌంట్ లో మీరు ఒక అనాలిసిస్ కూడా పోస్ట్ చేశారు, ఒక ఆర్టికల్ కూడా రాశారు. అసలు LCD ఇన్వెస్ట్మెంట్ షేర్ విషయంలో ఏం జరిగింది, ఎందుకు అలా పెరిగింది, సెబీ వైపు నుంచి ఎటువంటి డెవలప్మెంట్స్ వల్ల ఇది ఇలా జరిగింది, తర్వాత ఇది ఓన్లీ ప్రమోటర్ స్టేకా లేదంటే రిటైల్ గా అసలు కొనొచ్చా కొనకూడదా, దీంతో ట్రేడింగ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే కూడా కంప్లీట్ ఒక ఇన్డెప్త్ అనాలిసిస్ మీ యొక్క ఆర్టికల్ రాసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మరొకసారి దాని గురించి మన ఆడియన్స్ కు చెప్పగలరు. విష్ణు గారు, మీరు చెప్పినట్టు ఆర్టికల్ రాశాను లింక్డ్ఇన్ పోస్ట్ లో. సో LCD అనేది ఇట్ హాస్ బికమ్ ద మోస్ట్ కాస్ట్లీ స్టాక్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అయిపోయింది ఇప్పుడు. సర్పాసింగ్ MRF ఇస్ 120-125. ఆ రోజు అయితే సెన్సేషన్ అయిందో ఆ రోజు మనం చూసాము. సెన్సేషన్ అప్పుడు అక్టోబర్ 29th ₹3 స్టాక్ 3.5 నుంచి 2.36 lakhs స్టాక్ ప్రైస్ వెళ్ళింది. ఇప్పుడు కరెంట్ వాల్యూ చూసుకుంటే, కరెంట్ ప్రైస్ చూసుకుంటే ఇట్స్ క్రాస్ 3.13 lakhs. సో దీని బిహైండ్ స్టోరీ ఏంటంటే, ఫస్ట్ మనం కంపెనీ ఏందో తెలుసుకోవాలి. LCD ఇన్వెస్ట్మెంట్ ఏంది? బేసికల్లీ LCD ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ కంపెనీ అంటే they don't do anything directly, but they have subsidiary companies. They invest in companies which are subsidiaries or any other companies. So LCD investment అనేది వాళ్ళ మేజర్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దే ఇన్వెస్ట్ ఇన్కమ్ అనేది 93% అనేది వాళ్ళు వేరే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఓకే, సో దాంట్లో మేజర్ కంపెనీస్ లైక్ ఏషియన్ పెయింట్స్ పేరెంట్ గాను వెరీ బిగ్ కంపెనీ. సో మేజర్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది దాంట్లో ఉంది. సో సడన్ గా ఈ చేంజ్ ఏంది, ట్రేడింగ్ ఎలా వచ్చింది అంటే, ఇది వచ్చేసి సెబీ ఇంటర్వెన్షన్ వల్ల వచ్చిందండి. ఓకే, ఇది ట్రేడింగ్ వల్ల రాలేదు. సడన్ గా ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది, ట్రాన్సాక్షన్ ఏదో ట్రేడింగ్ అయింది అని కాదు. సెబీ వల్ల వచ్చింది. సెబీ ఏంటంటే టైం టు టైం కంపెనీస్ ని మానిటర్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి హోల్డింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, LCD కాకుండా వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఇవి ట్రేడింగ్ నార్మల్ వాల్యూమ్స్ ట్రేడ్ కావండి. చాలా రోజుల నుంచి మీరు చూసుకుంటే, లాస్ట్ 6-7 years మీరు చూసుకుంటే ఈ కంపెనీ ట్రేడింగ్ చాలా లో, అంటే వాల్యూమ్స్ కూడా లో, ట్రేడింగ్ కూడా లో. ఈ కంపెనీ లాస్ట్ ట్రేడ్ అయ్యింది July 2023 ఆ టైంలో, అంటే ఎప్పుడో ఒకసారి ట్రేడ్ అవుతుంది. అలానే వాల్యూమ్స్ కూడా ఒక 1 share 2 share 100 shares అంతే. సో ఇలాంటి కంపెనీస్, హోల్డింగ్ కంపెనీస్ ఏమవుతున్నాయంటే, వేరే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దే ఆర్ నాట్ అరైవింగ్ ఎట్ ద ఫేర్ ప్రైస్ అండి. వాళ్ళ ఫేర్ ప్రైస్ ఏందో తెలియట్లే. సో దానికోసం సెబీ ఏం చేసిందంటే ఇంటర్వ్యూ చేసి స్పెషల్ కాల్ ఆప్షన్ అని పెడుతుంది. స్పెషల్ కాల్ ఆప్షన్ అంటే, ఇలాంటి కంపెనీస్ అండర్ ద రగ్ వెళ్ళిపోతున్నాయి, కానీ బుక్ వాల్యూస్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. స్టాక్ ప్రైస్ ₹3 ఉంది, ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తే 5 lakh ఉంది. అంటే దట్స్ యాక్చువల్లీ షుడ్ బి ద వర్త్ ఆఫ్ ద షేర్. సో ఇంత డిఫరెంట్ ఉంది. సో దీంట్లో లాస్ట్ ఇయర్ కొంచెం ఈ స్టాక్ బజ్ చేసిందండి 2023లో కూడా. ఎప్పుడైతే మన డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి రేట్ వచ్చేసి 750% చూపించిందండి. సో అప్పుడు ఇది కొంచెం లైమ్ లైట్ లో వచ్చింది. అసలు ఏంది ఇది ఇంత డివిడెండ్ రేట్ ఎట్లా వచ్చిందంటే, ఈ కంపెనీస్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళ ఇన్కమ్ వచ్చేది, ఏషియన్ పెయింట్స్ ఆ డివిడెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అబౌట్ 130 crores, లాస్ట్ 110 crores ఉంది, కానీ స్టాక్ ప్రైస్ మాత్రం 3 ఉంది. సో అందుకే ప్రైస్ టు బుక్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంది. సో పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది, స్టాక్ ప్రైస్ తక్కువ ఉంది అని ఫేర్ ప్రైస్ కి రావాలి అంటే అప్పుడు స్పెషల్ కాల్ ఆప్షన్ అనేది సెబీ ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే ఇంతకుముందు చేసింది, దీంట్లో కూడా ఉంది. సో అప్పుడు సెబీ ఏమంటదంటే, ఏ సర్క్యూట్స్ ఉండవండి, ప్రైస్ క్యాప్స్ ఉండవు. ఓకే, సో సెబీ ఈస్ లెటింగ్ బయర్ అండ్ సెల్లర్ టు డిటర్మైన్ ద ప్రైస్. మీరు బయర్, నేను సెల్లర్, నేను ప్రైస్ డిస్కవరీ అనేది అవుతుంది. దీంట్లో జరిగింది అదే, ప్రైస్ డిస్కవరీ అనేది జరిగింది. ఎందుకంటే చాలా మంది ట్రేడర్స్ ఏమనుకుంటున్నారంటే, అరే మేము మిస్ చేసుకున్నాము ఇంత పెద్ద ఆపర్చునిటీ అంటే. మీరు ఇమాజిన్ చేయండి, ₹1 లక్ష 1 డేలో 670 crores. అవును,
₹1,00,000 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే 670 crores ఇది రియాలిటీ. ఇప్పుడు చూస్తే 3,000 crores, అంతే కదా. 3.5 రూపీస్, 3 అవును. రూపీస్ షేర్, ఆ రోజు అక్టోబర్ 9న 2 లక్షల పైచలకు వస్తే 670 కోట్లు, ఇవాళ ఆల్మోస్ట్ 3 లక్షల పైచలకు వచ్చింది కాబట్టి 1000 కోట్లకు వచ్చేసింది. 1000 కోట్లు వచ్చేసింది. సో చాలా మంది అరే ఇది మేము మిస్ చేసుకున్నాం, ఇది అసలు నిజమేనా అనుకున్నారు. కానీ ఇది నిజమే. కానీ దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే దీంట్లో లిక్విడిటీ లేదు. హోల్డింగ్ అంతా ప్రమోటర్స్, మాక్సిమం హోల్డింగ్ ప్రమోటర్స్ దగ్గర ఉంది. 75% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది, 25% పబ్లిక్ హోల్డింగ్ ఉంది. ఆ పబ్లిక్ హోల్డింగ్ లో కూడా చాలా తక్కువ ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ గా చాలా తక్కువ, 328 షేర్ హోల్డర్స్ ఈ రోజు చూస్తే మీరు. అయితే ట్రేడింగ్ చేయాలన్నా, మీరు సెల్ చేయాలన్నా సెల్ చేసేటోళ్ళు ఎవరు లేరు. మీరు బై చేయాలనుకున్నా సెల్ చేసేటోళ్ళు చాలా మంది చూస్తున్నారు. 1 years నుంచి చూస్తున్నారు. నేను కూడా చాలా మంది మాట్లాడతాను. అప్పుడప్పుడు నేను అట్లా ఏమో అంటే ట్రేడింగ్ టర్మ్స్ లో ఏమో పెట్టుకుని పెడతారు, ఎవరికి అలొకేట్ కాదు, ఎందుకంటే ఎవరు సెల్ చేయట్లేదు ఆ షేర్. సో అందుకే సెబీ ఏంటంటే దీంతో వచ్చింది, ప్రైస్ డిస్కవరీ అయింది. ఇప్పుడు అందరు ఏంటంటే అరే మేము మిస్ అయిపోయాము. మార్కెట్స్ ఇలానే ఉంటాయండి. ఓకే, మార్కెట్ లో ఫోమో ఉంటది, అరే మేము మిస్ అయ్యాము. ఓకే, అలాంటి. కానీ ఇది ఇస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. అది నాకు ఒక కోట్ గుర్తొస్తుంది అండి. ఏదో సెలబ్రిటీ ఏదో స్పోర్ట్స్ పర్సన్ చెప్పారు, ఏంటంటే ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ 20 years టు బికమ్ ఓవర్ నైట్ సెన్సేషన్ అని. ఈ స్టోరీ కూడా అలానే ఉంది. ఇదేంటంటే అందరికి ఓవర్ నైట్ సెన్సేషన్ కనిపిస్తుంది, కానీ అక్కడ ఎవరైతే పబ్లిక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు దే హావ్ బీన్ హోల్డింగ్ ద షేర్ ఫర్ క్వైట్ లాంగ్ టైం. అంటే ఆ 2 రూపీస్ అలానే చూసుకొని ఉన్నారు, 3 రూపీస్, 2 రూపీస్. మీరు చెప్పండి ఎంతమంది ఇన్వెస్టర్స్కి అంత పేషెన్స్ ఉంది? 10 years దాకా మీ రిటర్న్స్ ఏం రాలేదు అంటే మీరు హోల్డ్ చేస్తారా? చాలా మంది 1 month దాకా కూడా పేషెన్స్ లేదు. మ్యూచువల్ ఫండ్స్ లో 2 ఏళ్ళకి వెనక్కి వచ్చేస్తున్నారు. అలాంటిది స్టాక్ మీద అంత పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆపర్చునిటీ కాస్ట్ పక్కన మీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనీ అదర్ స్టాక్ పెరుగుతూ ఉంటది, ఇది అలానే పడి ఉంటది. అందుకే చాలా మంది ఎగ్జిట్. కానీ దీంట్లో షేర్ హోల్డర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి దే హోల్డ్ ఆన్ టు ద షేర్స్. సో దీంట్లో ఏంటంటే మధ్యలో షేర్స్ అసలు యాక్టివిటీ లేదు కాబట్టి డీలిస్టింగ్ కూడా వెళ్తే, కానీ షేర్ హోల్డర్స్ ఏమన్నారంటే లేదు, లెట్ ఇట్ కమ్ టు ప్రైస్ టు బుక్ రేషియో, అంటే ఆ వాల్యూ రానియండి అప్పుడు చేద్దామని. అది రియల్ వాల్యూ ఇప్పుడు అన్లాక్ అయిందండి. సో దీంట్లో ట్రేడర్ బాధపడొద్దు, ఇన్వెస్టర్లు ఎవరు బాధపడొద్దు. మనం నేర్చుకోవాల్సింది ఏది యాజ్ ఎ ఇన్వెస్టర్ అనేది ఇంపార్టెంట్. మనం ఏం నేర్చుకోవాలంటే ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్, మంచి కంపెనీస్, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ ఉండి, వాల్యుయేషన్ కరెక్ట్ ఉండి, మీకు డిసిప్లిన్ ఉంది, పేషెన్స్ ఉంది, మీకు కన్విక్షన్ హై ఉంది. ఒక స్టాక్ మీద మీ కన్విక్షన్ చాలా హై ఉంటే అప్పుడే మీరు ట్రేడింగ్ చేయాలి. లేదంటే ర్యాండమ్ గా అంటే అది మీకు మ్యూచువల్ ఫండ్ రూట్ ఈస్ మచ్ బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ షేర్స్ విషయంలో అసలు ఏం జరిగింది, సెబీ వైపు నుంచి ఎటువంటి డెవలప్మెంట్స్ వల్ల ఈ యొక్క షేర్ ఆ స్థాయికి వచ్చిందని చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ.